తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయొద్దని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే ఆగస్టు 6 లోపు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం మరింత ఆలస్యం చేయొద్దని ఉద్యమకారులు కోరుతున్నారు. కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా అర్హులైన ఉద్యమకారులను వెంటనే గుర్తించి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కు తగిన గౌరవం కల్పిస్తూ ఆగస్టు 6 లోపు ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు న్యాయం చేయడంతో పాటు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వారు స్పష్టం చేశారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ సిరిపురం యాదయ్య, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. ఈ రోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మా తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం నాయకులని, అట్లనే తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కాచల్ నేను అందరినీ కూడా అక్రమంగా ఈరోజు ఏదో భూ పోరాటాలు చేస్తామని చెప్పి తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నటువంటి పార్టీ భూపోరాటం కోసం మద్దతు తెలుపుతున్నారని చెప్పి ఒక అపోహలో ఉన్నారు. మరి మేము తెలంగాణ ఉద్యమకాల కోసం పనిచేస్తున్నాం తప్ప తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది, ఉద్యమకారులను అరెస్ట్ చేయడం అనేది శోచనీయం. మరి దీన్ని ఖండిస్తున్నాం. అట్లనే గత 12 సంవత్సరాల నుండి కూడా తెలంగాణ ఉద్యమకారుల కోసం నికాల్సిగా పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ మా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం. దాని ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని మేము ఇచ్చేటువంటి డిమాండ్ ఒకటే ఉంది. ప్రభుత్వాలు కోరేటువంటి డిమాండ్ మేము ఏమంటామంటే, మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మేము 400 హామీల గురించి మాట్లాడుతున్నాం. ఉద్యమకారులకు ఇస్తున్నటువంటి హామీ ఏదైతుందో 250 గజాల జాగా, మరి గుర్తింపు సంగతి, అట్లనే పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో దానికోసమే మేము ఉద్యమకారులు ఎదురు చూస్తున్నాం. ఉద్యమకారులను కూడా అడుగుతున్నాం. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మిలియన్ మార్చి తరాల్లో మళ్ళొకసారి ఉద్యమాన్ని కూడా మేము తరహాలో రూపొందించుకున్న ప్రణాళికలు ఉద్యమకాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సంబంధం లేని అంశంలో మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అట్లనే ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఆగస్టు 6న వస్తున్నటువంటి నేపథ్యంలో ఆగస్టు 1వ తారీఖు వరకు కనుక ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టకపోతే తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ మీద మేమే స్వయంగా ప్రతిష్టాపన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లనే గుర్తింపు కమిటీ సభ్యులకు అందరూ కూడా చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి నాయకత్వం ఉన్నది. ఆ నాయకత్వం కిందనే కోదండరాం సార్ ఆధ్వర్యంలో మేము తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘాన్ని ఏర్పరచడం 2014 రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ కింద ఈ రోజు ఎన్నో తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేస్తున్నటువంటి సంఘాలు ఉంటే ఆ సంఘాలను కూడా కలుపుకొని పోతున్నాం. కానీ పార్టీలకు, ఏ పార్టీలకు కూడా మేము తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం కొత్తగా వ్యవహరిస్తలేదు. కాబట్టి దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది, ప్రజల మీద ఉంది. ఉద్యమకారుల కోసం పనిచేసేటువంటి నికాసైన సంస్థ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం. శ్రీకాంతాచారి ఆత్మ ఎక్కడైతే ఎల్బీనాలో జరుగుతుందో మరొకసారి తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులను రక్షించడం కోసం మళ్ళీ ఎల్బీనగర్ కేంద్ర బిందువు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.